స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక కాంప్లెక్స్లో ఎన్ని స్కూళ్ళు, ఎన్ని అంగన్వాడీస్, ఎన్ని గ్రామ సచివాలయాలు, అలాగే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటిని గూగుల్ మ్యాప్లో ఎలా మనం చూపించాలి అనే విషయము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనకు గూగుల్ వెళ్ళి గూగుల్ మై మ్యాప్ అని సెర్చ్ చేసినట్లయితే మన గూగుల్ మై యాప్స్ అనేది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మ్యాప్ను మనము క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ న్యూ మ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సైడు మనకు ఎడమ చేతి వైపున 3 గీతల దగ్గర క్లిక్ చేసినట్లయితే క్రియేట్ ఏ న్యూ మ్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసి క్రియేట్ చేసినట్లయితే మనకి ఇక్కడ మ్యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇదివరకే మీకు జిల్లా కేంద్రం నుంచి మీ స్కూల్కి సంబంధించిన GPS లొకేషన్స్ పంపడం జరిగింది. లాంగిట్యూడ్, లాటిట్యూడ్, వాల్యూస్. సో ఆ వాల్యూస్ని మనము తీసుకుందాం. అది ఆ వాల్యూస్ని మనం ఎక్సెల్ షీట్లోంచి కాపీ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ దాంట్లో మనం సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మనకు ఇలా ఆ స్కూల్ యొక్క లొకేషన్ను ఇక్కడ ఒక కలర్లో చూపించడం జరిగింది. అయితే దీన్ని మనం కలర్ ఎలా చేంజ్ చేయాలా దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ యాడ్ మ్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే యాడ్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక కాంప్లెక్స్లో ఉండే స్కూల్ అన్నిటినీ ఒక కలరే మనం వేయాలి కాబట్టి ఏదైనా ఒక కలర్ను మీరు ఎంచుకొని అట్లాగే ఆ స్కూల్ను గుర్తుగా మనం ఏదైనా ఒక ఐకాన్స్ను ఎంచుకుందాం. సో మీరు ఇదే ఐకాన్ ఉంచుకోవచ్చు, లేదా వేరే రకాల ఐకాన్స్ను మనము ఐడెంటిఫై చేసుకొని ఓకే చేసినట్లయితే అట్లాగే ఎడిట్ ఆప్షన్లో మీకు కింద ఇక్కడ ప్రైమరీ స్కూల్ అయితే PS అని ఉంచి సేవ్ చేసినట్లయితే ఆ డేటా సేవ్ అవుతుంది. మనం దీన్ని క్లోజ్ చేసినట్లయితే మనం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసినట్టే గ్రీన్ కలర్లో ఐకాన్ అనేది మనకు ఆ స్కూల్ లొకేషన్ అక్కడ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనకు ఇంకొక స్కూల్ను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుందాం. సో యాడ్ చేసి కలరు గ్రీన్ ఇస్తాం. సో ఈ విధంగా మనకు ఒక కాంప్లెక్స్లో ఎన్ని స్కూల్ అయితే మీరు మ్యాప్ చేసి ఉంటారో వాటన్నిటినీ ఒకే కలర్తో మీరు వాటిని మ్యాప్ చేయాలి. సో ఇలా మనకు ఒక కాంప్లెక్స్లో ఉన్నట్టని ఒక కలర్తో మనం చూపించినట్లయితే మీకు ఆ విధంగా మండలంలో ఉండే ఎన్ని కాంప్లెక్స్లో ఉన్న స్కూల్ అన్నిటినీ ఒక్కొక్క కాంప్లెక్స్కి
ఒక రంగుతో మీరు వీటిని ఏర్పాటు చేసి దీన్ని షేర్ చేసినట్లయితే సరిపోతుంది ప్రస్తుతానికి. ఇంకా అప్డేట్ ఏమైనా ఉన్నట్లయితే మీకు సమాచారం తెలియజేస్తాం.